ఇంకా చెప్పదలుచుకుంది ఏమంటే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి సూచనల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను మా సిబ్బంది అందరూ కూడా నేను మా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేది మీరు మీ పిల్లల యొక్క నడవడికను వాళ్ళు నడుచుకునే విధానాన్ని మరియు ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా మీరు గమనించాలా. ఇందులో ఒక 2-3 పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలతో జత చేరి ఆ మిగతా 3 పిల్లలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఎవరైనా చెడు సహవాసాలకు అలవాటై వెళ్తున్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారికి మంచి ప్రవర్తన ఎలా నడుచుకోవాలనే దాని మీద వాళ్ళ కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము. కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం అలవాట్లు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ మీరే పెట్టాలి. ఒకవేళ మీ వల్ల మీరు చెప్పినా వినగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లో వచ్చి మాకు కానీ పోలీసులు మా కానిస్టేబుల్ బీట్స్ తిరుగుతుంటారు, బీట్స్ తిరిగి గ్లూకోజ్ వాళ్ళకి కానీ మా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మీ ఏరియాలోకి మేము పంపిస్తున్నాం. వస్తున్నారు, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ మీద ప్రత్యేక చొరవ తీసుకొని వారిని మంచిగా నడుచుకునే విధంగా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ కి సహకరించండి. పోలీస్ యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్నటి దినం మంగళం ప్రాంతానికి చెందినటువంటి మిథుల్, వాసు, ఆసిఫ్, అమన్, వెంకటేష్ అనే 5 అబ్బాయిలు, వీళ్ళ వయసు 12 నుంచి 15 సంవత్సరాల వయసు మధ్య గల అబ్బాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం సాయంత్రము తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకురాగా మా సిఐ గారి ఆదేశాల మేరకు వెంటనే ఇంటి దగ్గర విచారించి సీసీ కెమెరాలను పరిశీలించగా 5 మంది పిల్లలు కలిసి వెళ్తున్నట్టు గమనించడం జరిగింది. ఆ తర్వాత నైట్ పిల్లల నుంచి వచ్చిన ఒక కాల్ ఆధారంగా వాళ్ళు పాండిచ్చేరిలో ఉన్నట్టు గుర్తించి వాళ్ళని క్షేమంగా తిరుపతికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంగా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరికైనా చెడు తిరుగులు ఏమైనా తిరుగుతున్నారా, ఏదో చెడు అలవాట్లకి ఏమైనా అలవాటు పడుతున్నారా అనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలి. అలాంటిది ఏమైనా చెడు అలవాట్లకు లోనైనట్టు, అలవాటు పడినట్టు ఏమైనా తెలిస్తే వెంటనే మా దృష్టికి తీసుకురాగలని వారికి వీళ్ళంత త్వరగా కౌన్సిలింగ్ అది ఇప్పిస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అనేది తెలియజేస్తున్నాము.